ఓం నమ శివాయ. భారతమాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 17/2/2026 ప్రభాత పాఠము. పూర్వ తేదీ 26/9/1968. మధురమైన పిల్లలు, ఇది లక్షల సంవత్సరాల విషయము కాదు. నిన్ననే భారతీయులు స్వర్గంలో ఉన్నారు, అక్కడ మన రాజ్యం కొనసాగింది. మీరు రావణ రాజ్యంలో చిక్కుకున్న కారణంగా మర్చిపోయారు. అందుకే తండ్రిని విచ్చేయండి, విచ్చేసి మమ్మల్ని పవిత్ర ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి పిలుస్తూ వచ్చారు. ఈ శరీర సహితంగా అక్కడికి వెళ్ళలేము. తండ్రి పవిత్రంగా అయ్యేందుకు యుక్తిని తెలియచేస్తున్నారు. మన్మనా భవ. ఓం నమ శివాయ. పిల్లలకు ఇక్కడ సంపాదన జరుగుతోంది. పిల్లలు స్వదర్శన చక్రధారులుగా కూర్చున్నారు. పిల్లలకు ఆత్మజ్ఞానం లభించింది. అదేవిధంగా సృష్టి చక్రం గురించి జ్ఞానము తండ్రి ద్వారా లభించింది. ఇదే ముఖ్యమైన విషయము. ఇది గుప్తమైనది. ఇక్కడ సంతోషం కూడా గుప్తంగానే లభిస్తుంది. అనంతమైన తండ్రి నుంచి శక్తి కూడా గుప్తంగా లభిస్తుంది. ఈ బలం ద్వారానే మీరు ప్రపంచం పైన విజయాన్ని సాధిస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, ప్రతి కల్పంలో కూడా మీరు విజయాన్ని సాధిస్తున్నారు. భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగ బలం గురించి చాలా మహిమ చేయబడి ఉంది. యోగము అంటేనే స్మృతి, అందులోనే శక్తి ఉంది. ఎంతగా మీరు స్మృతి చేస్తున్నట్లయితే అంతగా మీలోని మలినము తగ్గిపోతూ ఉంటుంది. స్మృతి ద్వారానే మలినము తొలగిపోతుంది. జ్ఞానం చాలా సహజమైనది. ఆత్మ సతో ప్రధాన స్థితి నుంచి సతో రజో తమో గుణాలలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి అని పిల్లలు గ్రహించారు. ఎంతగా స్మృతి చేస్తూ అర్థం చేసుకుంటూ ఉంటారో అంతగా ఉన్నతమైన పదవిని పొందుతామని పిల్లలు గ్రహించాలి. ఇప్పుడు మీలోని మలినం తొలగిపోతూ ఉంది. ఇదే విషయాన్ని అందరూ కూడా తెలియచేస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే తమో ప్రధాన స్థితి నుంచి సతో ప్రధానంగా మారిపోతారు. ఆత్మ సతో ప్రధానంగా అయ్యేందుకు వేరే మార్గము లేదు. తండ్రి కూర్చొని పిల్లలను చూసినప్పుడు తండ్రికి పిల్లల పైన ఆకర్షణ కలుగుతుంది. తండ్రి శాంతి సాగరులు, జ్ఞాన సాగరులు, ప్రేమ సాగరులు. పిల్లల యొక్క వాణి ప్రవర్తన చాలా రాయల్ గా ఉండాలి. ఇవి జ్ఞానం యొక్క రత్నాలు. ఇది ఎంతో గొప్ప సంపాదన. మీ నోటి నుంచి రత్నాలే వెలువడాలి. ఎవరికి దుఃఖం కలిగించే మాటలు రాకూడదు. ఎవరితోనైనా కూడా చాలా మాధుర్యంగా మాట్లాడాలి. బాబాను స్మృతి చేసినట్లయితే మీ యొక్క పాపాలు తొలగిపోతాయి. అప్పుడే ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. ఇంట్లో కూడా స్మృతి చేస్తూ ఉండాలి. ఇందులో ఎలాంటి ఆడంబరము అవసరం లేదు. ఇందులో జ్ఞానం ఎక్కడో ఉంది అని ఎవరు కూడా భావించకూడదు. జ్ఞానులు చాలా సహృదయులుగా ఉంటారు, మాధుర్యంగా ఉంటారు. కుమార్తెలు ఒక నాటకాన్ని బాబాకు చూపించారు. సుఖము, శాంతి, పవిత్రత, ఇంకా ధర్మం గురించి తండ్రి తెలియచేస్తున్నారు. సత్యయుగంలో అపారమైన సుఖము ఉంది, కలియుగంలో అపారమైన దుఃఖము ఉంది. భగవాన్ వాచ. కామంపై విజయాన్ని సాధిస్తే విశ్వ విజేతలుగా అవుతారు. కానీ వికారాలపై మాత్రం ఎవరు విజయాన్ని సాధించడం లేదు. ఇలాంటి విషయాలను చిన్న బాలికలు సన్ముఖంలో కూర్చొని తెలియచేసినట్లయితే ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఈ చిన్న బాలికలు మహాత్ములతో సమానము. మహాత్ముల కంటే కూడా వీరు ఉన్నతమైన వారు. సుఖధామము ఆరంభమై 5000 సంవత్సరాలు పూర్తయింది. తర్వాత నెమ్మదిగా మెట్లు దిగుతూ వచ్చాము. ముందుగా ఈ చిన్నపిల్లలకు స్పష్టంగా బలంగా తెలియచేయాలి. నెమ్మదిగా కాదు. వీరు తెలియచేసినట్లయితే అందరికీ సిగ్గు కలుగుతుంది. తండ్రి తెలియచేస్తున్నారు, ముందుగా ప్రతిజ్ఞ చేయండి, రాఖీని ధరించండి. పవిత్రంగా మారినట్లయితే పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతారు అని తెలియచేస్తున్నారు. ఈ చిన్న పిల్లలు కూడా మహాత్ములే కదా. ఇలాంటి బాలికలను బలంగా, ధైర్యంగా నిలుచోబెట్టాలి. వారిని ఎదురుగా కూర్చొని తెలియచేయాలి. మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని తెలియచేయాలి. జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు ఎలా తొలగుతాయి? స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఇంకా వేరే మార్గము లేదు అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. అందుకే తండ్రి తెలియచేయాల్సి వస్తుంది. ముఖ్యమైన విషయాలపై అభిప్రాయ సేకరణ చేయాలి. తండ్రి సర్వవ్యాపి ఎలా కాగలడు అనే దానిపై కూడా అభిప్రాయ సేకరణ చేయాలి. తండ్రి నుంచి మనం వారసత్వం పొందుతున్నాము. తండ్రి తెలియచేస్తున్నారు, నన్ను స్మరించండి, అప్పుడే మీరు పవిత్రంగా అవుతారు. గంగా పతిత పావని కాదు. భక్తులు ఘోర అంధకారంలో ఉన్నారు. ఇలాంటి అంశాలను చిన్నపిల్లలకు నేర్పించాలి. 6-7 సంవత్సరాల వయసు గల బాలికలు ముందుకు వచ్చి అందరికీ తెలియచేయాలి. మీరందరూ కూడా ఇప్పుడు వేశ్యాలయంలో ఉన్నారు అని వాళ్ళకి స్పష్టం చేయాలి. భారతదేశం ఒకప్పుడు శివాలయంగా ఉన్నది. శివాలయమైన భారతదేశానికి ఎంతో మహిమ ఉంది. ఇప్పుడు అపవిత్రులందరూ కూడా భారతదేశం యొక్క పేరును చెడగొట్టారు. ఇవన్నీ కూడా చిన్నపిల్లలు తెలియచేసినట్లయితే చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ముందుగా వీరికి స్పష్టంగా అర్థం చేయించాలి. వీరు తెలియచేసినట్లయితే దాని ప్రభావం తప్పకుండా పడుతుంది. తండ్రి పేదల పాలిటి పెన్నిది. భగవంతుడిని సర్వవ్యాపిగా భావించి రాళ్లల్లో, రప్పల్లో భగవంతుడు ఉన్నారని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఈ జ్ఞానాన్ని పేదలు మాత్రమే
అర్థం చేసుకుంటారు. తండ్రి తెలియచేస్తున్నారు, నేను పేదల పాలిటి పెన్నిధిని. సన్యాసులు మొదలైన వారందరూ కూడా తండ్రిని నింద చేస్తూ వచ్చారు. పరమాత్మ సర్వవ్యాపి అని, కుక్కలో పిల్లిలో ఉన్నారని కూడా చెప్తూ వచ్చారు. అందుకే ఇలాంటి బాలికలకు చాలా స్పష్టంగా బలంగా అర్థం చేయించి సన్నద్ధం చేయాలి. వారి ద్వారా ప్రభావం తప్పకుండా పడుతుంది. మీరు చెప్పినట్లయితే ప్రజలు కోపగించుకుంటారు. బాలికల మాటలు చాలా మృదువుగా ఉంటాయి. వారు కూడా మంచిగా అర్థం చేసుకుంటారు. సన్యాసులు ఇల్లును వదిలిపెట్టి స్త్రీని విధవగా మార్చి అనాథగా చేస్తున్నారు. వారు మాత్రము పవిత్రులుగా అవుతున్నారు. అది మంచి విషయమే. వారిలో కూడా తమో ప్రధాన బుద్ధి కారణంగా వారు అడవిని వదిలివేసి సమాజంలోకి ప్రవేశించారు. ఇలాంటి విషయాలను ఈ బాలికలు తెలియచేయాలి. దీని మీద పిల్లలను తయారు చేయడం కోసం శ్రమించడం చాలా అవసరము. ఇతరులకు కూడా సిగ్గు కలుగుతుంది. శాంతిగా సహనంతో పిల్లలను కూర్చోబెట్టుకుని తెలియచేయాలి. కాలేజీకి వెళ్ళని పిల్లలు, బాలికలు ఇలాంటి సేవకు ముందుకు రావాలి. ఇప్పటి కాలేజీలో ఏమి లభిస్తుంది? ఎక్కడికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. పిల్లలు చాలా ఉత్తమంగా మారాలి. ఈ పాత ప్రపంచం పైన అందరికీ వైరాగ్యం కలిగేలా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తండ్రి నుంచి వారసత్వాన్ని పొందుతాము. మాయ కూడా చాలా శక్తివంతమైనది. పిల్లలను పూర్తిగా అస్థిరంగా చేస్తుంది. మాయ తక్కువేమి కాదు. ఇది బాక్సింగ్ లాంటి యుద్ధము. కామి వికారం అనే చెంపదెబ్బను మాయ కొడుతుంది. పిల్లలు చాలా బలమైన దెబ్బలు తినవలసి వస్తుంది. ఓడిపోతారు కూడా. ఓడిపోయినప్పుడు సంతోషించకూడదు. అలా ఓటమి చెందినట్లయితే పదవి తగ్గిపోతుంది. పిల్లలు చాలా మధురంగా ఉండాలి. తలక్రిందులైన జ్ఞానం వల్ల పదవిని కోల్పోతారు. పనులు చేస్తూ శివబాబాను స్మృతి చేయాలి. ఎవరికైనా తెలియచేసినప్పుడు ప్రేమపూర్వకంగా తెలియచేయాలి. తండ్రి తెలియచేస్తున్నారు, మీరు ఆత్మలు పూర్తిగా పతనమైపోయారు. అంటే సక్రమమైన స్థితి నుంచి మీరు తలక్రిందులుగా మారిపోయారు. అందుకే తండ్రి వచ్చి మిమ్మల్ని సక్రమంగా తయారు చేస్తున్నారు. మీరే విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఈ దేహాభిమానాన్ని వదిలిపెట్టి ఆత్మాభిమానిగా తయారు చేస్తారు. మనము ఆత్మలము. ఈ అభ్యాసము చేస్తూ ఉండాలి. ఇదంతా కూడా అర్థం చేసుకునే విషయాలు. ఇది లిఖించడానికి లేదా ఇతరులకు చెప్పే జ్ఞానం మాత్రమే కాదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినట్లయితేనే పాపాలు తొలగిపోతాయని తండ్రి తెలియచేస్తున్నారు. గీతను శివబాబానే తెలియచేశారు, శ్రీకృష్ణుడు కాదు. పరమాత్మ సర్వవ్యాపి కాదు. ప్రపంచానికి వారసత్వము పరమాత్మ ద్వారానే లభిస్తుంది. ఇలాంటి విషయాలు, ఇలాంటి ముఖ్యమైన విషయాలు పెద్ద పెద్ద అక్షరాల్లో రాయాలి. ఇది చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. భగవంతుడు నిరాకారుడు ఒకరే అని తెలుసుకోవాలి. కానీ వారు ఏ సాకార రూపంలోకి వచ్చారో ఆ సాకార రూపంలోని వ్యక్తి యొక్క పేరును భగవంతునిగా చేర్చారు. కానీ మీ యొక్క విజయం జరుగుతుంది. ఇది సంగమ యుగము, సత్యమైన యుగము, కలియుగము, అసత్యమైన యుగము. మీకు బుద్ధికి పడ్డ తాళం తప్పకుండా తెరుచుకుంటుంది. తండ్రి ఎంతగానో మధురంగా అనిపిస్తారు. తండ్రి అందరికీ తీయగా తండ్రి చాలా మాధుర్యమైన వారు. ఆయనలాగా మరెవరు కూడా కాలేరు. అయితే మనము కూడా వారి వలె మాధుర్యంగా అవ్వాలి. తండ్రి లాంటి మాధుర్యమైన వ్యక్తి మరొకరు లేరు. తండ్రి పిల్లలను సాహెబ్ జాదీలుగా తయారు చేస్తున్నారు. నిజమైన సాహెబ్ తండ్రిని అంటారు. పిల్లలు కూడా తండ్రి సమక్షంలో ఉన్నామని అర్థం చేసుకున్నారు. ఇదేమి కొత్త విషయము కాదు. బాబా మేము ప్రతి కల్పంలోనూ మీ దగ్గరికి వస్తాము అని పిల్లలు తెలియచేస్తూ ఉంటారు. తండ్రి నుంచి వారసత్వాన్ని పొందుతాము అని కూడా చెప్తారు. ఈ పాత ప్రపంచంలో అపారమైన దుఃఖము ఉంది. కొత్త ప్రపంచంలో అపారమైన సుఖం లభిస్తుంది. తండ్రి తెలియచేసిన విధంగానే ఈ డ్రామా నిర్మించబడి ఉన్నది. తండ్రి నుంచి సహజంగా వారసత్వాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు మనము పవిత్రంగా అవ్వడానికి పురుషార్థం చేస్తున్నాము. 84 జన్మల చక్రం గురించి కూడా అర్థం చేసుకున్నారు. మనమందరము కూడా ఆత్మలము. మన యొక్క తండ్రి పరంపిత పరమాత్మ మమ్మల్ని పవిత్రంగా చేసి తీసుకువెళ్ళండి అని తండ్రిని పిలిచాము. ఇక్కడ ఎలాంటి సంతోషము లేదు. ఇక్కడ మున్ముందు చాలా కలహించుకుంటారు. సత్యయుగంలో కొద్దిమంది మాత్రమే ఉంటారు. రావణ రాజ్యము ఎంతగానో వృద్ధి జరిగిపోయింది. ఒకప్పుడు మీ యొక్క రాజధానిలో ఎంతో సంతోషంగా ఉండేవారు అని తండ్రి తెలియచేస్తున్నారు. శాస్త్రాలు అన్నీ కూడా కథలే ఉన్నాయి. మేము స్వయంగా బాబా వద్దకు వచ్చామని పిల్లలు అర్థం చేసుకున్నారు. భగీరథునిలో తండ్రి వచ్చి మనకు వారసత్వాన్ని ఇస్తున్నారు. పవిత్రంగా అయ్యేందుకు తండ్రి మార్గాన్ని సహజంగా తెలియచేస్తున్నారు. మాయ ఎన్నో విఘ్నాలను కలిగిస్తుంది. ప్రతి క్షణము బాబాను గుర్తు చేయలేకపోతున్నాము, మర్చిపోతున్నామని పిల్లలు అంటూ ఉంటారు. కానీ ఇది ఎంతో ఆశ్చర్యకరమైనది అని బాబా తెలియచేస్తారు. ఇంత గొప్ప వారసత్వం ఇచ్చే తండ్రిని పిల్లలు ఎప్పుడైనా మర్చిపోవచ్చునా?
తండ్రి సంగమ యుగంలో వస్తారని కూడా మీకు తెలుసు. కొత్త ప్రపంచము పురుషోత్తమ యుగము, అక్కడ దేవీ దేవతలు ఉంటారు. ఈ పాత ప్రపంచం నుంచి వైరాగ్యం కలగాలి. ఇది ఒక పాత వస్త్రము లాంటిది. కొత్త ప్రపంచంలో మనం ఎంతగానో సుఖంగా ఉండేవారిమి, ధనవంతులుగా ఉండేవారిమి. ఇదంతా కూడా నిన్నటి మాటనే, లక్షల సంవత్సరాల విషయం కాదు. నిన్న భారతీయులందరూ కూడా స్వర్గంలో ఉన్నారు. అక్కడ మన రాజ్యమే కొనసాగింది. మీరు రావణ రాజ్యంలో చిక్కుకొని ఉన్న కారణంగా బాబాను పిలిచారు. తండ్రిని విచ్చేసి మమ్మల్ని పవిత్ర ప్రపంచానికి తీసుకువెళ్ళండి అని పిలిచారు అని తండ్రి తెలియచేస్తున్నారు. శరీర సహితంగా అక్కడికి వెళ్ళడానికి సాధ్యము కాదు. పరంపిత పరమాత్మ తండ్రి పవిత్రంగా అయ్యేందుకు యుక్తిని తెలియచేస్తున్నారు. ఎలాగైతే గత కల్పంలో నేర్పించారో అదే విధంగా తండ్రి ఇప్పుడు కూడా తెలియచేస్తున్నారు. అలాగే ప్రతి కల్పంలోనూ నేర్పిస్తారు. దీనినే గుప్త యోగబల సైన్యంగా పిలుస్తారు. ఇక్కడ ఆయుధాలు అవసరం లేదు. బాహుబలంతో ఎప్పుడు కూడా ప్రపంచపైన రాజ్యాధికారాన్ని సాధించలేరు. గురువును గుర్తు చేస్తేనే సంపాదన కలుగుతుంది. మనము బాబాతో యోగం చేస్తున్నామని మీరు తెలుసుకున్నారు. ఇక్కడ అపారమైన సంపాదన లభిస్తోంది. నిజమైన సంపాదనను తండ్రి చేయిస్తున్నారు. ఇందులో అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. మీ యొక్క ఖాతాలో పాపాలు నిండిపోయాయని తండ్రి తెలియచేస్తున్నారు. లక్షల కోట్ల పాపాలు గుప్తంగా చేరిపోయాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఖాళీ అవుతున్నాయి. ఇప్పుడు వాటిని తొలగించుకొని ఖాళీగా అవ్వాలి. మీరు యోగ బలం ద్వారానే పుణ్యము జమ చేసుకోవాలి. ఇది చాలా గుప్తమైన విషయము. గందరగోళంలోకి రాకూడదు. బాబా యొక్క స్వరూపం ఏమిటి? మీ ఆత్మల యొక్క స్వరూపం ఏమిటి? ఆత్మ అయితే ఉన్నది కదా. ఏ విధంగా అయితే ఆత్మ ఉంటుందో తండ్రి కూడా అలాగే ఉంటారు. ఆత్మలే తండ్రిని పిలుస్తాయి. లౌకిక సంబంధాల నుంచి తాత్కాలిక సుఖం మాత్రమే లభిస్తుంది అని ఆత్మలకు తెలుసు. పారలౌకిక తండ్రి నుంచి అపారమైన వారసత్వం లభిస్తుంది. మీ యొక్క దృష్టి తండ్రి పైన, వారసత్వం పైనే ఉండాలి. దీనినే మనమనాభవని అంటారు. లౌకిక ప్రపంచం నుండి క్షణభంగురమైన తాత్కాలిక సుఖమే లభిస్తుంది. అందువల్లనే తండ్రి తెలియచేస్తారు, వీరే అనంతమైన తండ్రి. నన్ను స్మృతి చేసినట్లయితే అనంతమైన వారసత్వం మీకు లభిస్తుంది అని తెలియచేస్తారు. ఇది చాలా సహజమైన విషయము. లౌకిక తండ్రి కూడా ఇలాగే తెలియచేస్తారు. తండ్రి చెప్పినప్పుడు పిల్లలు లోపట ఎంతో సంతోషించాలి. నిర్లక్ష్యం వహించినట్లయితే తక్కువ పదవి లభిస్తుంది. స్వర్గంలోకి వెళ్ళడానికి మీరు మంచి పుష్పాలుగా మారారా? అర్హత సంపాదించారా? నారదుడి ఉదాహరణ కూడా ఉంది కదా. ఇక్కడికి వచ్చి లక్ష్మిని వరించగలమా అని ప్రశ్నించుకోవాలి. తండ్రి తెలియచేస్తున్నారు, మీలో 5 వికారాలు లేవా? ఒకవేళ ఉన్నట్లయితే లక్ష్మిని ఎలా వరించగలరు? ముందుగా ఈ వికారాలను తొలగించుకోండి. వీటి ద్వారానే మీకు బాధ లభించింది. ఇవి చాలా పాత భూతాలు. వీటిని తండ్రి మాత్రమే పారద్రోలగలరు. నేనే సర్వశక్తివంతుడని, పతిత పావనుడను అని తండ్రి తెలియచేస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీలోని భూతాలు పారిపోతాయి అని తెలియచేస్తున్నారు. లేకపోతే భూతాల ద్వారా మీరు చాలా కష్టపడతారు. మోహం కూడా చాలా బాధిస్తుంది. ఎలాగైతే 5000 సంవత్సరాల క్రితము 5 వికారాలపై విజయం సాధించి విశ్వ విజేతలుగా అయ్యారో, ఇప్పుడు కూడా అలాగే మీరు విశ్వ విజేతలుగా అవుతున్నారు. నేను ఇక్కడికి ఆభూకి వచ్చాను అని తండ్రి తెలియచేస్తున్నారు. ప్రపంచానికి సద్గతిని నేనే ఇస్తాను అని చెబుతున్నారు. అందువల్ల ఇది గొప్ప తీర్థ స్థలంగా ఉన్నది. కానీ దీని గురించి ఎవరికీ తెలియదు. సృష్టికర్త అయిన తండ్రి గురించి, వారి సృష్టి గురించి ఏ విధంగా అయితే ప్రజలు తెలుసుకోలేకపోతున్నారో, అలాగే ఈ ఆబు తీర్థస్థానం గురించి కూడా ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. అన్ని మతాలకు ఆబు గొప్ప తీర్థస్థానము. ఆబుకు ఎంతో మహత్వము ఉండాలి. ఇక్కడ కూడా ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తే చాలా మంచిది. ఎంత డబ్బు ఇచ్చైనా కూడా కొనుగోలు చేయండి. నెంబర్ 1 మ్యూజియాన్ని ఆబులో నిర్మించండి. తండ్రి ఇక్కడే కూర్చున్నారు కనుక ఇక్కడే నిర్మించాలి. అన్ని శాస్త్రాలలో భగవద్గీత శిరోమణి ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే అన్ని తీర్థస్థానాల్లో మహాన్ తీర్థస్థానము ఆబు అని తెలియచేయండి. ఎలాగైతే గీతా శాస్త్రాన్ని సర్వశాస్త్ర శిరోమణిగా పిలుస్తారో అలాగే అన్ని తీర్థస్థానాల్లో మహాతీర్థస్థానము ఆబు అని తెలియచేయండి. ఇక్కడనే అందరికీ సద్గతినిచ్చే తండ్రి నివసిస్తున్నారు. ఇప్పుడు సద్గతి యొక్క స్థాపన జరుగుతోంది. ఆది దేవుడు కూడా ఇక్కడే ఉన్నారు. దిల్వాల మందిరంలో పిల్లలు తమ యొక్క కుటీరంలో కూర్చున్నారు. మహారథులు, గుర్రపు సవారులు కూడా ఇక్కడే ఉన్నారు. పైభాగంలో స్వర్గం యొక్క దృశ్యం కూడా చిత్రీకరించారు. ఇలాంటి మ్యూజియంని ఏర్పాటు చేయడానికి స్థలము కొనుగోలు చేయాలి. మీరు ఆబు గురించి మహిమ చేసినట్లయితే అందరూ కూడా సంతోషిస్తారు. పిల్లలకు సాహెబ్ జాదీలుగా తండ్రి మంచి పేరు పెట్టారు. వీరిని చూసి సాహెబ్ కూడా చాలా సంతోషిస్తారు. ఇలాంటి తండ్రిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మీరు మృత్యు పైన విజయం సాధించేందుకు తండ్రి
సహకారం అందిస్తారు. ఇది ఈశ్వరీయ కుటుంబము. ఆ తర్వాత దైవీ కుటుంబంలోకి వెళ్తారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నవారందరూ కూడా దేవతలుగా తయారవుతారు. ఆత్మనే పరమాత్మ అని, పరమాత్మనే ఆత్మ అని ఇక్కడ చెప్పము. మీరు స్వదర్శన చక్రధారులు. తండ్రి మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తున్నారు. బ్రహ్మను కూడా తయారు చేస్తారు. బ్రహ్మ యొక్క పిల్లలను కూడా తండ్రి తయారు చేస్తున్నారు. బాబా అత్యంత మాధుర్యమైన వారు అని మీరు అంతరంగంలో భావిస్తూ ఉండాలి. పిల్లలను కూడా ఎంతో మాధుర్యంగా తయారు చేస్తారు. బాబా అని మీరు హృదయంలో నిలుపుకోండి. అలాంటి తండ్రిని గుర్తు చేస్తూ చాలా సంతోషించాలి. అనంతమైన తండ్రి ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. ఇలాంటి బాబా యొక్క శ్రీమతం మీద తప్పకుండా నడవాలి. అప్పుడే మీరు శ్రేష్టంగా తయారవుతారు. 3 మతాలు ముఖ్యమైనవి: మనుష్య మతము, దేవతా మతము, ఈశ్వరీయ మతము. ఇప్పుడు మనుషుల యొక్క మతం నుంచి ఈశ్వరీయ మతంలోకి వచ్చాము. ఆ తర్వాత దేవతల యొక్క మతంలోకి వెళ్తాము. తండ్రి తెలియచేస్తున్నారు, మీరు ఇక్కడ కూర్చొని స్మృతి చేసినట్లయితే లైట్ హౌస్ వలె అందరికీ ప్రకాశాన్ని, వెలుగును ఇస్తారు. ఒక కంటిలో సుఖధామాన్ని, మరొక కంటిలో శాంతిధామాన్ని నిలుపుకోండి. ఈ దుఃఖధామాన్ని గుర్తు చేసుకోకూడదు. ప్రతి ఒక్కరిని తీరం వైపు నడిపించాలి. అందరికీ ఈ సందేశాన్ని తెలియచేయాలి. ఇది చాలా సహజంగా తెలియచేయవచ్చు. సమయం తక్కువగా ఉన్నదని పిల్లలు గ్రహించారు. ఇప్పుడు మన యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. తర్వాత ఇవన్నీ కూడా ఉండవు. తండ్రి నేర్పించే యోగం ద్వారా పవిత్రంగా మారి పవిత్ర ప్రపంచంలోకి వెళ్తాము. ఈ పాత ప్రపంచం యొక్క వినాశనానికి అన్నీ సిద్ధంగా అవుతున్నాయి. మీరు సంతోషంగా ఉండాలి. వినాశనము సమీపించిన కొలది చాలా మందికి సాక్షాత్కారాలు కలుగుతాయి. అనేక సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇక్కడ పిల్లలు విజిటర్స్, వారసులు ఉన్నారు. విజిటర్స్ గా వచ్చిన వారిని జాగ్రత్తగా గౌరవించాలి. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వారసులే. అందువల్ల విజిటర్లను జాగ్రత్తగా చూసుకోవాలి. వీలైనంత వరకు అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. దీనిపైన దీదీ పరిశీలన కూడా చేయాలి. ఎవరిని కూడా ఎక్కువగా కానీ తక్కువగా కానీ చూడకూడదు. అలాంటి ఆలోచన రాకూడదు. తండ్రి సేవకు సహాయం చేసిన వారు వస్తే వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాంటి సందేహం ఉండకూడదు. కొంతమంది సందేహంతో చదువును వదిలివేస్తారు. ఇలాంటి ఆలోచన మీకు రాకూడదు. తండ్రి కూడా హెచ్చరిస్తూ ఉంటారు. ఇతర విషయాలను పక్కన పెట్టి కళ్యాణం గురించి ఆలోచించమని తండ్రి తెలియచేస్తున్నారు. లేకుంటే అసూయ కలుగుతుంది. పిల్లలు అసూయలోకి వెళ్ళినట్లయితే తండ్రి కూడా పిల్లలను హెచ్చరిస్తారు. పవిత్రంగా మారి పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలంటే మీరు సేవ చేస్తూ ఉండాలి. ఇతరులతో మీరు పోల్చుకోకూడదు. తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ యొక్క పాపాలు తొలగిపోతాయి. ఆత్మ స్వర్ణములా తయారవుతుంది. అలాగే శరీరం కూడా స్వర్ణంగా తయారవుతుంది. దీనినే కంచన కాయ అని చెప్తారు. ప్రకృతి కూడా స్వర్ణమయంగా తయారవుతుంది. దానిని స్వర్ణిమ లంకగా పిలుస్తారు. భారతదేశాన్ని స్వర్ణిమ పిచ్చుకల దేశంగా కూడా పిలుస్తారు. ఇప్పుడు జ్ఞానసాగరులైన తండ్రి నుంచి జ్ఞానాన్ని పొందుతున్నారు. శాస్త్రాలలో పక్షుల యొక్క కథలు చాలా లిఖించారు. ఇలాంటి కథలను జన్మ జన్మాంతరాలుగా మీరు వింటూ వస్తున్నారు. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, భక్తి మార్గంలో అలాంటి కథలు వింటూ పూర్తిగా పతనమైపోయారు. ఇప్పుడు అలాంటి విషయాలు వినకండి అని తెలియచేస్తున్నారు. మంచిది పిల్లలు. ఆత్మీయ తండ్రి దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ నైట్ మరియు నమస్తే. వరదానము: మహాన్ ఆత్మా భవ. మీరే ప్రతి కర్తవ్యం చేస్తూ మీకు మీరే సాక్షిగా ఉండి మీరు పోషించిన పాత్ర యథార్థమైనదా అని పరిశీలన చేసుకోండి. మహిమా యోగ్యతను కలిగి ఉన్నదా, శ్రేష్ఠ చరిత్రయుక్తంగా ఉన్నదా అని పరిశీలన చేసుకోవాలి. జన్మ అలౌకికమైనప్పుడు కర్మలు కూడా అలౌకికంగా ఉండాలి, సాధారణంగా ఉండరాదు. సంకల్ప దశలోనే పరిశీలన చేసుకోవాలి. సంకల్పాన్ని మార్చగలిగితే కర్మలు కూడా ఉన్నతంగా పరివర్తన చెందుతాయి. సాక్షిగా ఉండి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి, మార్చుకోండి. ఓం నమః శివాయ.